హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సంగతులు. ఈరోజు అయితే వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా ఇంటికి మా చిన్నమ్మ వస్తుంది. చాలా రోజులు అయిపోయింది మా చిన్నమ్మ వచ్చి, ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అయిపోతూ ఉంది. ఇప్పుడు అయితే కొంచెం తనకి లీజర్ దొరికింది. లైక్ మా తమ్ముడు తను వర్క్ ఎట్ హోమ్ చేసుకున్నాడు కదా, సో కొంచెం వర్క్ ఉందని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళాడు. అందువల్ల చిన్నమ్మకి కొంచెం గ్యాప్ దొరికింది. తనైతే బస్ ఎక్కేసారని కాల్ చేసిందనమాట. సో నేను పిక్ చేసుకుందామనేసి వెళ్ళాను. ఇది నాయుడుపేట బస్ స్టాండ్. ఇక్కడికి వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇంకా చిన్నమ్మ వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ ఈరోజు ఏంటో ఫ్రెండ్స్, చాలా ఎండలు అయితే ఉన్నాయి, చెప్పనక్కర్లేదు. మేలో జూన్లో ఎలా ఉంటాయో అంతకు మించి ఉన్నాయి. ఆగస్టులో కూడా ఇంత ఎండలు ఏంటో నాకు అర్థమే కావట్లేదు. మొత్తానికైతే మా చిన్నమ్మ వచ్చేసింది. నేనైతే స్కూటీలో వెళ్ళి చిన్నమ్మని తీసుకొని వద్దామని వెళ్ళాను. వచ్చేసింది మా చిన్నమ్మ బస్ ఎక్కేసి. అండ్ మేము ఇంటికి వచ్చేటప్పటికి మా సులోచన ఆంటీ, అంటే మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, తను మాకు రిలేటివ్ కూడా, తను ఆంటీ కూడా వచ్చిందనమాట. ఊరికే మమ్మీని కలుద్దామని చెప్పేసి వచ్చింది. సో వచ్చేటప్పటికి ఆంటీ కూడా ఉంది. మేము అలా వచ్చి ఎండలు ఎక్కువ నేను అదే మాట్లాడుకుంటూ ఉన్నాము, కొంచెం వాటర్ తాగాము అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి షైన్ని పిక్ చేసుకొని రావాలి తనకి లంచ్ టైంకి. అలా అయితే మా డే అనేది స్టార్ట్ అయింది. అదే బర్త్డే. అండ్ తను మేము లంచ్ అని చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఆల్బమ్ అయితే చూస్తున్నాము. చాలా రోజులు అయిపోయింది, చిన్నమ్మ చూడలేదు ఆల్బమ్. కొత్తగా మేము అర్ణవ్కి షైన్కి ఆల్బమ్ చేయించామన్నమాట. పిక్స్ అంటే చిన్నప్పుడు నుంచి ఇప్పుడు వరకు, ప్రజెంట్ వరకు కూడా అన్ని ఫొటోస్ కూడా మన సాఫ్ట్ కాపీలో ఉంటాయి కదా, సో అవన్నీ కూడా మిస్ కాకుండా హార్డ్ కాపీ చేయించేసాము, ఆల్బమ్స్ చేయించాము. కాదు, ఎవరు కాదు కాదు, చూద్దురా సర్ప్రైజ్. చెప్పుల్ది ఎవరొచ్చారు? లక్కీ కాదు. నీకు ఎలా తెలుసు లక్కీ అని? లక్కీ అని ఎలా తెలుసు? ఎలా తెలుసు? ర్యాక్ అంతా వాడిదే. గుర్తుపట్టేశాడు చెప్పులు చూసి. ఎవరొచ్చారు చెప్పు, ఎవరొచ్చారు చెప్పు అంటే రమీ బాబా అన్నాడు, మిన్నక్క అన్నాడు, పెత్తాది అన్నాడు. పడిపోతావు. నాని చెప్పు, హాయ్ చెప్పు నానికి, చెప్పు. సో స్వీట్ అండి, ఎందుకంటే అర్ణవ్కి షైన్కి చాలా యంగ్గా ఉండే నానమ్మలు అమ్మమ్మలు ఉన్నారనమాట. చాలా చూశారు కదా, అందరికీ కూడా చాలా చాలా దగ్గరగా ఉంటారు అర్ణవ్ షైన్. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో అలాగైతే మా చిన్నమ్మ పర్టికులర్గా అర్ణవ్ షైన్కి చాలా ఇంపార్టెంట్. లైక్ వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా తను, మా మమ్మీ ఎలా చూసుకుంటుందో మా చిన్నమ్మ కూడా అలాగే చూసుకుంటుంది అర్ణవ్ షైన్ని. చూడు, నేనన్నా అడిగానండి నిన్న అసలు. రే నాని కూడా బాగుందిరా, జుట్టు చూడలేదు, చూడు ఎంత పెద్ద జుట్టు. ఇక్కడ షైన్ ఏంటంటే, ఆల్మోస్ట్ షైన్ వచ్చిన వాళ్ళందరినీ కూడా సో బ్యూటీ గురించి సో అవన్నీ చెప్తూ ఉంటాడు. సో షైన్కి ఎక్కువ ఇష్టం అనమాట, బాగుండాలి, నీట్గా ఉండాలి, కొంచెం బాగుండాలి, ట్రెండీగా ఉండాలి, అది ఇప్పటి నుంచి తనకి ఎక్కువ తెలుసు. అలా అని చెప్పి వీళ్ళు
మాట్లాడిపించుకుంటూ ఉంటాడు. తను అలా క్యూట్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడే కాదు, బయట ఆడుకునే దగ్గర కూడా పిల్లలందరూ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా షైన్ దగ్గర మాటలు చెప్పించుకుంటూ ఉంటారు. చాలా ముద్దుగా మాట్లాడుతున్నారు అని చెప్తారనమాట. తను నిజంగా పెద్దవాళ్ళు చెప్పించినట్టే మాట్లాడతాడండి. అదే అందరికీ కూడా నవ్వొచ్చేదనమాట. సో నీకు ఇది బాగుంది, నీకు ఇది బాగాలేదు, నువ్వేంటి ఇలా ఉన్నావు, సో ఇలాగా మాట్లాడుతూ ఉంటాడు. అసలు క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అందుకని చెప్పేసి ఎక్కువ మాట్లాడిపించుకుంటారు షైన్ని. వాడు అల్లరి ఎంత ఎక్కువ చేస్తాడో అంత ఎంటర్టైన్ కూడా చేస్తాడు వచ్చిన వాళ్ళందరినీ కూడా. అందుకని ఎక్కువ గుర్తుండిపోతారు, అంటే షైన్ని ఎక్కువ గుర్తుపెట్టేసుకుంటారు. అర్ణవ్ అంటే తను చాలా మంచి అబ్బాయి, డీసెంట్ అబ్బాయి, చాలా గుడ్ బాయ్ అనిపించుకుంటాడు అనమాట అర్ణవ్. అలాగే ఆ రోజు నాకు అమెజాన్ పార్సిల్ కూడా వచ్చాయన్నమాట. సో నేను ఈ నైట్ వేర్ అనేది ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కాంబో వచ్చింది. సో బ్లాక్ అండ్ పింక్ కలర్లో పెట్టుకున్నాను. సో ఇవి ఏంటంటే మనకి నైటీస్ బోర్ కొట్టేస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు బాగుంటాయని చెప్పి పెట్టుకున్నాను. అండ్ అర్ణవ్ కూడా ఆఫ్టర్నూన్ తర్వాత ఈవినింగ్గా వచ్చాడు. వచ్చిన తర్వాత షాక్ అయ్యాడు, లక్కీ వచ్చిందా అని. ఎందుకంటే నాకు కూడా తెలీదు, చిన్నమ్మ బస్సు ఎక్కిన తర్వాత మాకు చెప్పిందనమాట. అండ్ నెక్స్ట్ డే అయితే మేము ఏమి లంచ్ చేసుకుందాము అని అనుకుంటే మాకు ఇక్కడ దొరికాయన్నమాట. లైక్ అమ్మని వస్తారు, ఇక్కడ మనకి రోడ్డు మీద వస్తారనమాట. సో బాగా దొరుకుతాయి కదా నెల్లూరు డిస్టిక్లో. సో వాళ్ళని నీట్గా క్లీన్ చేసేసి మనకి ఇస్తారు. ఈ ప్రాన్స్ అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వంట విషయానికి వస్తే మా చిన్నమ్మ చాలా బాగా కుక్ చేస్తుంది. మేమందరం కూడా ఇష్టంగా తింటామన్నమాట. అంటే కరెక్ట్ స్పైసెస్ కరెక్ట్గా చేస్తుంది కుకింగ్. సో అందుకని చెప్పి ఎక్కువ మా ఇంటికి వచ్చినా, మేము అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కువ వంట చేసేది మా చిన్నమ్మే అనమాట. సో అందరికీ కూడా నచ్చాలి అంటే మా చిన్నమ్మ చేయాలి, అప్పుడు అది కరెక్ట్ అనమాట. అలాగా మేము తను కుక్ చేసింది ఆ రోజు ప్రాన్స్ చాలా బాగా వచ్చాయి, తిన్నాము. దాని రెసిపీ అయితే నేను షూట్ చేయలేదండి, ఎందుకంటే నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళడం రావడం అలా సరిపోయింది. అండ్ ఆ రోజు కాకుండా మళ్ళీ పక్క రోజు నేను ఎక్కువైతే వీడియో తీయలేదు, జస్ట్ గ్లిమ్స్ లా తీశాను. అండ్ మా ఊరు అమ్మవారు అనమాట. సో మాకు కొంచెం మొక్కు ఉండే, అందుకని చెప్పేసి అమ్మవారికి చీర పెడదామని చెప్పేసి మేము వెళ్ళాము. ఆ రోజు చాలా బాగా అలంకరించున్నారు. ఇది నాయుడుపేటలో పోలేరమ్మ అని చెప్పేసి మా గ్రామ దేవత అనమాట. సో ఆ రోజు ఫ్రైడే అనుకుంటా అండి. సో చాలా బాగా అలంకరించారు. సో మాకు మొక్కు ఉండే, అవన్నీ కూడా మేము తీర్చుకున్నాము. అలా చాలా బాగా గడిపాము 1 వీక్. ఈ వ్లాగ్ ఎక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇది చాలా చిన్న వ్లాగ్. సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే వ్లాగ్స్ కోసం వెయిట్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. బాయ్, టేక్ కేర్.